చేయటానికి విడిగా ఒక కమిటీని వేసి ఏదన్నా ఆ తరహా ప్రయత్నం ప్రోగ్రాం మొదలు పెట్టడం మంచిదే. కానీ ఈ సోదాల ద్వారా ఏం సాధిస్తారు? కొన్ని డాక్యుమెంట్లు సాధించగలరు. దాంతోపాటు కొన్ని మార్పులకు సంబంధించినటువంటి లింకులు పట్టుకోగలరు. ఆ ప్రయత్నం జరగనివ్వండి, అది మంచిదే. ఆ ప్రయత్నం చేయటం తప్పని నేను అనటం లేదు, కానీ ఎవరు లీడ్ చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది పట్టించుకోనక్కర్లేదు, అది ఇష్యూ చేయనక్కర్లేదు. కానీ ఈ కైంకర్యానికి సంబంధించి మాత్రమే కాదు, అక్కడ ప్రసాదాల తయారీ దగ్గర నుంచి రకరకాల అవకతవకలు జరుగుతున్నాయి అనేది రకరకాలుగా కథనాలు వచ్చినాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కాలంలో వాటి మీద కొంచెం ఎక్కువ కేంద్రీకరణ ఉంటుంది ఇప్పుడు. అలాగే పైన కాటేజెస్ కేటాయింపుల్లోనూ రకరకాల చోట్ల గదుల కేటాయింపులోను జరిగినటువంటి, అలాగే పైన అలాట్మెంట్స్ ఇచ్చారు చాలా కంపెనీలకు కూడా. వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏమిటనేది ఇప్పుడు బయటకు తీసుకొచ్చి తిరుమల మీద వీళ్ళ ఆధిపత్యం, అలాగే ఆయన భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాల మీద కూడా ఇప్పుడు కొంచెం సీరియస్గా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అధికారికంగా. ఆల్రెడీ ఆరోపణలు జరిగి ఉన్నాయి. ఈ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకి ఒక అధికారపూర్వకమైనటువంటి సాక్ష్యాధారాలు చూపించే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు. సో భూమన కరుణాకర్ రెడ్డి కూడా అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయ్యి ఈ జరుగుతున్నట్టు ఇదేమన్నా భూమన మెడకి చుట్టుకునే అవకాశం ఉందా? భూమనని కంట్రోల్లోకి తీసుకోవటమే కదా ఈ కార్యక్రమం వెనకాల. భూమన ఎజెండా అది మాత్రమే కాదు, ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన ఉన్నాడు, టీటీడీకి నాయకత్వం వహించినటువంటి రెడ్డి గారు ఉన్నాడు, సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో పెద్ద ఆయన అంటారు ఆయన్ని. ఆ పెద్ద ఆయన్ని కూడా చుడతారు దీనిలో. ఓకే, ఇద్దరు, భూమన కరుణాకర్ రెడ్డి సోలోగా కాదు, సుబ్బారెడ్డి గారితో సహా లింక్ అయ్యే నడుస్తుంది. అది ఏమేం బయటకు వస్తాయనేది చూడాలి. వచ్చిన తర్వాత కౌంటర్ ఆపరేషన్ ఏమిటి అనే దానికి సంబంధించి ఆల్రెడీ ఒక డిజైన్లోకి వెళ్ళి ఉంటాడు ఆయన కరుణాకర్ రెడ్డి. ఎందుకంటే ఆయనకి కొంత సాహిత్యంతోనూ ఆ ప్రాంతపు వ్యవహారాలతోనూ, మైథాలజీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఆయనకి కమాండ్ ఉంది, సాహిత్యం మీద ప్రేమ ఉంది. కాబట్టి ఆయన మరి లార్జర్ పార్ట్ ఆఫ్ హిస్ కెరియర్లో ఆయన నమ్మని దేవుడిని టీటీడీ చైర్మన్ తర్వాత నమ్మినట్టుగా కనిపించడం మొదలెట్టాడు. నమ్మారలేదు తెలియదు, కనిపించడం మొదలెట్టాడు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా దాంట్లో వస్తాయి. ఆయన గతంలో వైఎస్ఆర్ టైంలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు అక్కడ. దళిత గోవిందం, అలాగే దళిత వాడల్లో ఆలయ నిర్మాణాలు చేపట్టారు వాళ్ళు టీటీడీ నుంచి పర్టికులర్గా. అయితే చాలా చోట్ల వాళ్ళు వేరే రకమైన ఇబ్బంది కూడా ఎదుర్కొన్నారు. ఆలయ నిర్మాణాలు జరిగిన చోట్ల అక్కడ అర్చన ఎవరు చేయాలి అనేది ఒక ఇష్యూగా మారి వీళ్ళు వెళ్ళక, అంటే ఊళ్ళో ఉన్నటువంటి ఆలయంలో అర్చన చేసే వాళ్ళే అక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళు వెళ్ళము అని అక్కడి నుంచే అర్చకుల్ని తీసుకునేటువంటి పరిస్థితి, దానికి వ్యతిరేకత రావటం, ఇలా రకరకాల కాంట్రవర్సీల్లో నిర్మాణాలు పూర్తయి ఏ రకమైనటువంటి ధూపదీప నైవేద్యాలు జరగనటువంటి ఆలయాలు కూడా ఇంకా ఉన్నాయి. టీటీడీ నిర్మాణం జరిపినటువంటి ఆలయాల్లో, దళితవాడల్లో జరిపిన నిర్మాణాల్లో ఇవన్నీ సెటరైట్ చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం ఒకటి ఉంది టీటీడీ మీద. ఏ మేరకు అటువైపు చూస్తారు అనేది చూడాలి. ఈ ప్రోగ్రాం అన్నిటికీ కీలకం ఆయనే, కరుణాకర్ రెడ్డి. అందుకని ఆయనకి కొంత దానికి సంబంధించిన జ్ఞానం ఉంది కాబట్టి ఎలా హ్యాండిల్ చేస్తాడు ఈ వివాదాన్ని అనేది చూడాలి. మరి అంటే అది పొలిటికల్గా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తే ధర్మారెడ్డి గారు ఎఫ్ఎస్సి ఈఓగా ఉన్నారు కదా, మరి ఆయన్ని కూడా క్విజ్ చేసే అవకాశం ఉందిగా. డెఫినెట్లీ ఆయన కూడా లింక్ అయి ఉన్నాడు దీనిలో. సుబ్బారెడ్డి గారు ఉన్నాడంటే ఆయన ఉన్నట్టే. వారు కూడా అంటే వీరి ఆదేశాలని తూచా తప్పకుండా ఆయన పాటించాడు అని ఇప్పటికే వార్తలు వచ్చేసి ఉన్నాయి బయట. సో ఇక్కడి నుంచి మొదలై భూమనతో మొదలై అలా టర్నై అందరి దగ్గరికి చుట్టుకుంటుంది. అది టీటీడీ నిధులు ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించడం అనేది వీళ్ళతో మొదలైందా అంతకుముందు? లేదండి, అది రామారావు గారి దగ్గర నుంచి మొదలైన ఆలోచన. ఎన్టీ రామారావు గారు మొదటిసారిగా
అంతకు ముందు ఉన్నప్పటికీ రామారావు గారు కొంచెం అధికారికంగా మాట్లాడాడు అది ఎందుకు చేయకూడదు అని ఒక కార్యక్రమంగా మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టినప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి అప్పుడు. అంటే దేవాదాయ శాఖ అనేది ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా మార్చేటువంటి ఆలోచన కూడా జరిగింది. తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి ఎండోమెంట్ యాక్ట్ చాలా సీరియస్ క్రిటిసిజంకి గురైంది. ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి ఎండోమెంట్ యాక్టు అది వైఎస్ఆర్ టైంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. చల్లా కొండయ్య కమిషన్ వేయటం, ఆ వివాదం, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి మొదలైన కార్యక్రమాలే. ఓకే, కాన్షియస్గా దాని కొనసాగింపే చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇది ఎటు తిరిగినా సరే ఇప్పుడు ఈ నిధుల గోల్మాల్ ఒకటి, లార్జర్ చంక్ ఆఫ్ ఫండ్స్ హ్యావ్ బీన్ డైవర్టెడ్. ఈ బటన్ నొక్కే కార్యక్రమాలకి వెళ్ళినాయి, డైవర్ట్ అంటే వెన్ కంపేర్డ్ టు ద ఎర్లియర్ గవర్నమెంట్స్ వాళ్ళకన్నా కూడా విచ్చలవిడిగా వాడేశారు స్వామివారి. అంటే గత ప్రభుత్వాలు, అంటే ఎన్టీ రామారావు ప్రభుత్వం దగ్గర నుంచి కూడా జరిగింది ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకి ఆ నిధులు వాడి మళ్ళీ దాన్ని కాంపన్సేట్ చేయటమే కార్యక్రమం. అంతవరకే ఉండాలి అనేది ఒక పరిమితి ఉంది. దాన్ని వీళ్ళు చొరవగా చేశారు. చొరవగా చేసి అంటే ఈ తిరిగి ఇవ్వటం అనే కార్యక్రమం కాదు, వాడుకునే కార్యక్రమమే సీరియస్గా చేశారు. దాని తాలూకా ఇబ్బంది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మీద పడే అవకాశం కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ మీద, పార్టీ మీద కూడా ఇది వెళ్ళే అవకాశం ఉంది. తద్వారా చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ పునాదుల్ని కదిలించాలి అనే వ్యూహం కూడా ఉంది. వైసీపీ పునాదులను కదిలించాలి. వైసీపీ పునాదులు ఇవన్నీ ఒకటే అంటే ఒకవేళ ప్రభుత్వం వాడుకుంటే గనక ఇప్పుడు ఒక ధార్మిక సంస్థ నిధులవి ఫలానా ధార్మిక సంస్థ సౌజన్యంతో వారు ఇచ్చిన నిధులతోటి అని వెనకటికి రాసేవాళ్ళు చూడండి, ఏదైనా కార్యక్రమం చేస్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు అని చెప్పేసి. అట్లా టీటీడీ పేరు చెప్పుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటి అనేది ప్రశ్న. ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అంటే ఇదే స్వతంత్రం మిగిలిన ధార్మిక సంస్థలు, మిగిలిన మతాలకు చెందిన ధార్మిక సంస్థల నుంచి ఇదే చొరవ తీసుకొని వారి నిధులు వాడే ప్రయత్నం, సాహసం చేస్తాయి ఈ ప్రభుత్వాలు. అంటే లేదు, ఇది చాలా లార్జర్ స్కేల్ ఆర్గ్యుమెంట్ అండి. ఇప్పుడు మీరు చెప్తున్నది అవును, వస్తుంది, గ్యారెంటీకి వస్తుంది. అంటే ఇప్పటికే చాలా గొడవలు ఉన్నాయి దానిలో, ఆ ఏరియాలో. అంటే మీరు మక్కాకి వెళ్ళటానికి సబ్సిడీలు ఇస్తున్నారు, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి రకరకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతికి రావడానికి ట్రై చేస్తున్నటువంటి, అంటే బయట దేశాల నుంచి తిరుపతిలో మొక్కులు చెల్లించడానికి వస్తున్నటువంటి భక్తులకు ఏవైనా రాయితీలు ఇస్తున్నారా, లేకపోతే ఈ దేశంలో మారుమూల ప్రాంతాల నుంచి తిరుమలకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భక్తులకు ఏమైనా రాయితీలు కల్పిస్తున్నారా, వాళ్ళకి ఏదన్నా అక్కడ షెల్టర్ కానీ మరొకటి కానీ ఏదన్నా ప్రాధాన్యతలు ఉన్నాయా అనే చర్చ ఆల్రెడీ జరుగుతోంది. ఈ కంపారిటివ్ స్టడీ కంపేర్ చేసి మాట్లాడటం అనేది ఆల్రెడీ రకరకాల ఏరియాల్లో జరుగుతోంది. ఈ నిధులకు సంబంధించి కూడా చాలా కాలంగా జరుగుతోంది. అది కూడా చల్లా కొండయ్య కమిషన్ నుంచి మొదలైనటువంటి చర్చే. మీరు వక్ఫ్ బోర్డుకు సంబంధించి మీ నియంత్రణ ఎంత ఉంది అక్కడ,